హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పనగంట ఆకుతో కందిపప్పు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా 3 కట్టలు పనగంటి ఆకు తీసుకొని ఇలా ఆకులు గిల్లి బౌల్లో వేసుకోవాలి. కాడలు కూడా వేయొచ్చు, కాకపోతే ఇప్పుడు పిల్లలు కొంచెం తినేటప్పుడు అడ్డం వచ్చినా వదిలేస్తున్నారు. సో నేను ఆకుల వరకే వేస్తున్నా. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసి వాటర్లో 10 మినిట్స్ అలా ఉంచండి. ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటే పైకి వచ్చేస్తాయి. తర్వాత 1 కప్పు కందిపప్పు తీసుకొని లైట్ ఫ్లేమ్లో వేయించండి. ఇలా చేయడం వల్ల గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. పనగంటి ఆకులను బాగా చిన్నగా కట్ చేయాలి. ఇలా ఆనియన్ కొంచెం పెద్దగా కట్ చేసుకుందాం. అలాగే మిర్చి కూడా కట్ చేసి వేసుకుందాం. సేమ్ టమాటా కూడా చిన్నగా కట్ చేసి అన్నీ ఒకే బౌల్లో పెట్టుకుందాం. ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాస్ వాటర్ పోయాలి. ఇప్పుడు బౌల్లో ఉన్న టమాటో, మిర్చి, ఆనియన్ అండ్ పనగంటి కూర అన్నీ ఇందులో వేసి, అలాగే పసుపు, కారం, చింతపండు కూడా కుక్కర్లో వేసి 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. పనగంటి కూర తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో విటమిన్ ఏ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఎముకల బలాన్ని పెంచి దృఢంగా చేస్తుంది. రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఇది కంటి చూపుకు చాలా ఉపయోగపడుతుంది. ఈలోపు తాలింపు రెడీ చేసి పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆనియన్ ఇలా నిలువుగా కట్ చేసుకుందాం. కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, కరివేపాకు రెడీ చేసి పెట్టుకుందాం. ఇంకా 5 విజిల్స్ వచ్చాక పప్పులో సాల్ట్ వేసి బాగా తిప్పాలి. పూర్వం మన ఇంట్లో పప్పు గుత్తి ఉండేది. ఇప్పుడు కుక్కర్ వచ్చాక వాటి అవసరం లేకుండా పోయింది. పప్పు బాగా చిక్కగా ఉంది కాబట్టి 1 గ్లాస్ వాటర్ పోసి 2 to 3 మినిట్స్ కుక్ అయ్యాక పక్కన పెట్టి తాలింపు వేసుకుందాం. బాండీలో కొంచెం నెయ్యి వేసి ఫస్ట్ మెంతులు వేసి బాగా నల్లగా వేయించాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలి. నెయ్యితో తాలింపు వేస్తే చాలా టేస్టీగా వస్తుంది.
పనగంటి పప్పుని తాలింపులో పోసి కలిపి మూత పెట్టేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా మన పనగంటి కందిపప్పు రెడీ. Thank you for watching our channel.